తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్ ఇండియా. ఇంత చిన్న బిల్డింగ్ లో కూడా మీరు ఎంత స్లోగా ఉన్నారంటే కొంచెం ఏదో గడిపిడిగా ఉందని అనిపిస్తుంది నాకైతే. జోహార్ అన్ ఇండియా, జోహార్ అన్ ఇండియా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, మీ అందరి యొక్క ప్రియతమ నాయకురాలు మాతృశ్రీ తోట సీతారామలక్ష్మి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు వారికి, అలాగే మాకు ఎమ్మెల్యే చేసి మంత్రిగా చేసి అనేకమైనటువంటి చంద్రపూడిలో అభివృద్ధి కార్యక్రమంలో ఇచ్చినటువంటి మా సోదరి, ప్రస్తుత మహిళల డబ్బంతా తన దగ్గర పెట్టుకున్నటువంటి పేద సుజాత గారికి, మా నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉన్నటువంటి కోట నాగేశ్వర గారికి రాష్ట్ర కార్యదర్శి, మరో రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ గారికి, పెద్దలు పార్టీకి మరి 70+ లో ఉన్నా కూడా 24 లాగా నిరంతరం యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి మెండే పార్సారథి గారికి, అదేవిధంగా ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ గారికి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత గారికి, ఈ రోజు ఇక్కడ అందరం అసెంబ్లీ అవడానికి కారణమైనటువంటి ఎవరైతే మండల పట్టణ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కమిటీ సభ్యులందరికీ, బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే పార్టీకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పార్టీ నూతన నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రోజు. ముందుగా ఎవరైతే నూతనంగా బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీకి దేశంలో మరే పార్టీకి లేనటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే సుశిక్షితులైనటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా ఈ పార్టీకి పేరు ఉంది. పదవి అనేది ఒక్కొక్కసారి ముందు వస్తుంది, ఒక్కొక్కసారి లేట్ వస్తుంది. లేట్ వస్తే దీనికన్నా మంచి పదవి ఏదో రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. మీటింగ్లకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంత సమయం పాటించాలి. మంచుంటే మైక్లో చెప్పుకుందాం, ఏదైనా ఇబ్బంది ఉంటే చెవిలో చెప్పుకుందాం, సమస్యను మాత్రం ఖచ్చితంగా పరిష్కరించుకుందాం. ఈ సందర్భంగా మరి ఎక్కడైనా ఒడిదుడుకులు ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం షార్ట్అవుట్ చేసుకుందాం. ఎంపీపీ గారికి ఖచ్చితంగా మరి జగన్ ప్రభుత్వంలో నామినేషన్ వేసినప్పుడే గగనమైనటువంటి పరిస్థితుల్లో వారు ఎంపీగా ఎన్నికవడం అంటే చాలా బలంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పోరాటం వల్ల జరిగింది. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఎంతో అందులో అనుమానం ఏం లేదు. ఏదన్నా కుటుంబంలోనే చిన్న చిన్న ఇబ్బందులు, పొరపచ్చాలు ఉంటాయి. అలాంటి ఇంత పెద్ద పార్టీలో మరి వారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే ఒంటి చేతితో నడిపించారు, గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటే మనం కూర్చుని అది షార్ట్అవుట్ చేసుకుందాం, కానీ మైకుల్లో మాత్రం వద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ, కొద్దిగా గడిపిడి ఆపితే మనం మాట్లాడుకున్నాం. ఉదయ్ అక్కడ సైలెన్స్ గా ఉండండి. కొంచెం విలేకరులు కూర్చోమంటే విలేకరు చేతులు దయచేసి మనం తీసుకోండి. ప్లీజ్ సైలెన్స్.
మరి ఈరోజు పార్టీ కమిటీలు కొద్దిగా లేట్ అయినప్పటికీ, అంటే మీరు ముందే చేశారు, పార్టీ 2 సార్లు డేట్లు ఇవ్వడం, ఈ రోజు నిన్న మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు చేయాలని చెప్పేసి మరలా డేట్ ఇవ్వడం, ఈ యొక్క నూతన పరిస్థితులన్నీ కూడా అన్నా ప్లీజ్ అన్నా, హలో బాబు. మరి ఈరోజు మనం ప్రమాణ స్వీకారాలు చేస్తామంటే ఊరికే అల్లటప్పగా వచ్చేటువంటి ఈ పార్టీలో పదవులు అల్లటప్పగా వచ్చేటువంటి పదవులు కాదు. చాలా పార్టీలో పిలిచి ఏదో పదవి తీసుకోరా అని పిలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ పార్టీలో ఒక్క పదవి కోసం 10 మంది కొట్లాడుకునేటువంటి బలమైనటువంటి పార్టీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. మరి పదవి రావడం అంటే అదేదో మనకి చక్కగా కుర్చీ వేసి సన్మానం చేయడం కాదు, చాలా బాధ్యత కలిగినటువంటి పదవి. ముఖ్యంగా ఇప్పుడు మరింత బాధ్యత కలిగినటువంటి పదవి. మీ వార్డుల్లో కానీ, మీ బూతుల్లో కానీ, మీ మండలంలో కానీ, మీ పట్టణంలో కానీ రానున్నది మన ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం చేసేటువంటి మంచిని ప్రజలకు తెలియజేస్తుంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండాని రెపరెపలాడించడానికి ఒక సైనికుడు మాదిరిగా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఉంటేనే ఈ రోజు నేనైనా, మేడం అయినా, నాగేశ్వర గారైనా, సుజాత గారైనా ఇక్కడ వేదిక మీద కూర్చున్నాం. పార్టీ లేకపోతే మనకంత అవకాశాలు ఉండవు. లక్షల మంది జనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుందంటే అది పార్టీ వల్ల మాత్రమే వస్తుంది. పార్టీ జెండా మనం పట్టుకున్నాం కాబట్టి వస్తుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక మా అక్కను మాట్లాడంటే నేను మాట్లాడినాను. ఆవిడ టీచర్ ఉద్యోగం వదిలేసి ఎమ్మెల్యే అయ్యారు, కానీ ఆ తాలూకు ఆలోచన వదలలేదు. బయట పట్టుకుని 2 నిమిషాలు మాట్లాడారు. అన్ని నేను చెప్దాం అనుకున్నాయని సగం పైన చెప్పేశారు. అయినప్పటికీ కొన్ని మనం ఇంత అసెంబ్లీ లాంటి కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు క్రెడిట్ చోరీ అని, ఏదో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ లాగా ఈయన క్రెడిట్ చోరీ అని ఏదో మొదలుపెట్టాడు. నేను తీవ్రంగా ఆలోచించాను రాత్రంతా, ఏంటి క్రెడిట్ చోరీ, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారంటాడు. ఈయన చేసి కొన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్కి మనం ల్యాండ్ అంతా కూడా అక్వైర్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వంగలేక ఓ చేతితో ఒక మనిషి రాయి పట్టుకుంటే నుంచి టక కొబ్బరికాయ 2వ కొట్టాడు. ఇది 2వ కొట్టాడు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన కట్టించేస్తున్నట్టే. ఇది ఒక క్రెడిట్ చోరీ. రెండోది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మనం వెళ్ళాము 2014-19లో శంకుస్థాపన చేసాము. మరలా 2వ సారి వెళ్ళాడు, మళ్ళీ కొబ్బరికాయ కొట్టాడు. అక్కడ ఒక మాట కూడా కట్ల క్రెడిట్ చోరీ అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే వాళ్ళ సాక్షి పేపర్లో, వాళ్ళ సాక్షి టీవీలో, వాళ్ళ నాయకులు డేటా సెంటర్ వస్తే ఉద్యోగాలు వచ్చేంతయా, అసలు ఎందుకు పనిపోతాయని మాట్లాడారు. ప్రపంచం అంతా నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా గూగుల్ గురించి, విశాఖపట్నం గురించి ఓరెత్తిస్తుంటే మళ్ళీ అక్కడ డౌట్ కొట్టింది, ఇదేదో మనం తేడా కొడుతుంది, మన పేరు మీద ఖాతాలు వేసుకున్నామని. ఆ రోజు నేను విశాఖపట్నంలో చేసిన అభివృద్ధికి ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్రెడిట్ కొట్టేస్తాడు అంటాడు. లండన్ మందులు ఏదో సరిగ్గా కొంచెం తేడా కొట్టినట్టు మెడిసిన్ అయితే నాకు అర్థమైంది. అదైపోయింది. సిఐ భాగస్వామి సదస్సు జరుగుతా ఉంది. ఓ పక్కనేమో ఇప్పటికే దగ్గరగా 9,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తరలొచ్చాయి. యువనేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఇస్తాను, ఇది నా మాట అని చెప్పని ఆయన పక్కన పాపం ఖాళీ చక్రాలు కట్టుకుని పరిగెట్టుకుని పెట్టుబడులన్నీ పట్టుకుంటుంటే చూసి ఏం చేయాలో తెలియక, మనకు తెలుసు కదా ఐటీ మినిస్టర్లు ఇద్దరిని చూసాం. ఒక ఆయన పెట్టుబడులు అంతా కూడా దావోస్ లో సదస్సు జరుగుతుంది కదా, దావోస్ లో సదస్సు ఎందుకు వెళ్ళట్లేదంటే అక్కడ -3 degrees 4 degrees చలి ఉంటుందండి, ఎవడో ఇల్లు స్నానం కూడా చేయడు, మేము గుడ్డు పెట్టే స్టేజ్ లో ఉన్నాం, ఇంకా గుడ్డు పొదగలేదు, పిల్లలు పెట్టలేదు అని చెప్పినటువంటి ఐటీ మినిస్టర్ మనం చూసాం. చలి -10 degrees ఉన్న కనీసం పై స్వెటర్ కూడా వేసుకెళ్లకుండా 75 ఏళ్ల వయసులో పెట్టుబడుల కోసం పరుగులెత్తేటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తనయుడు లోకేష్ బాబు గారిని పక్కన చూస్తున్నాం. మరి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరంగాను అసహ్యంగాను కూడా ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి. ఈ రాష్ట్రంలో మక్క చెప్పింది ఇందాకే 35 రూపాయల పెన్షన్ ని ప్రారంభించి నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో
ఈ రోజున ఎంతమంది అర్హులుంటే అంతమందికి 4,000 ఇస్తున్నటువంటి పెన్షన్ రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. 29 రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోవాలి. మనం బలంగా చెప్పాలి. మనకన్నా ధనిక రాష్ట్రాలు గుజరాత్లో లేదు, మనకన్నా ధనిక రాష్ట్రం తెలంగాణలో లేదు, మనకన్నా ధనిక రాష్ట్రాల్లో కూడా 4,000 పెన్షన్ ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండో పక్కన 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన, 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన, 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఎక్కడ కూడా మరి ఈ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మహిళలకు ఉచిత బస్సు అంటే ఎలా చేశారు, ఇంకెప్పుడు అన్నారు. ఈ రోజు ఎప్పటికీ 400 కోట్ల రూపాయల మహిళల ఉచిత బస్సు కోసం ప్రభుత్వం ఆర్టీసీకి నిధులు విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఏదైతే 2019 ఎలక్షనప్పుడు భారతీ రెడ్డి గారు అన్న నీ పిల్లలు ఎంతమంది అన్నట్టే ముగ్గురమంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఒక్కరికి ఇచ్చారు. అదే మన పక్కన ఉన్నటువంటి నిమ్మల రామారెడ్డి గారు పాలకొల్లులో ప్రచారం చేస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే దాన్ని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇవాళ కుర్చీ మడత పెడితే ఎక్కడ కనపడకుండా పోతా ఉన్నారు. అందరికీ ఇస్తున్నామా లేదా? 6గురుంటే 6గురికి ఇచ్చామా లేదా? 4గురుంటే 4గురికి ఇచ్చామా లేదా? మాట్లాడన్నా, మీరు మాట్లాడకపోతే నాకేదో డౌట్ అవుతుంది, నేను తప్పు చెప్తున్నాను. ఇచ్చినామా లేదా? 7గురుంటే పెద్ద అని చెప్పినట్టు 7గురికి ఇచ్చాం. అది కూటమి ప్రభుత్వం తాలూకా క్రెడిబిలిటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటుగా మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మహిళలకు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నామో, సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వాన్ని. మన పక్కనే తణుకు నియోజకవర్గం ఉంది, అక్కడ ఒక మంత్రి చేశారు కారుమూరి నాగేశ్వర గారు. రైతులందరూ కూడా తుఫాన్లు వస్తాయండి, సంచులే ఉండే బత్తల్లోకి ధాన్యం ఎత్తకపోతే మొక్క వస్తాయంటే రైతులు ఎర్రిపప్ప తిట్టినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో తీసుకుంటే, ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలుకి ముందుగానే సంచులు ఇచ్చి ఆ గోతాలన్నీ కూడా ఇచ్చి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొట్టు ధాన్యం కొన్నటువంటి 24 గంటల లోపే రైతుల అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజీలను ఇంకొకటను ఏదో ఒకటి అబద్ధాలతో విష ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనమంతా కూడా భారత సైన్యం సరిహద్దుల్లో మరి విదేశీ కుట్రలు ఏ రకంగా భగ్నం చేస్తూ కాపులా కాపుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల యొక్క బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశం జెండా పట్టి నిగ్గాసైనటువంటి ప్రతి సైనికుడు ఒక సైనికుడు వలె ఈ రాష్ట్రం కోసం కాపులాగా ఉంటూ ప్రజలకి మనం చేస్తున్న మంచి తెలియజేస్తున్నటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం సూపర్ హిట్ ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా మరి కార్యక్రమాలు చేస్తూ చేయనట్టు చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను నడుపుతూ వీటన్నిటితో పాటుగా పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకువస్తూ పెట్టుబడులకు ముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఆక్వా కల్చర్ ఉంటుంది. మన రొయ్యని విదేశాలకు మన లోకేష్ గారి నాయకత్వం వల్ల, లోకేష్ గారి యొక్క శ్రమ వల్ల విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ మనకిచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఏమైనా కూడా మరలా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు మంచి నాయకత్వం ఉంది, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి గారు ఉన్నారు, లేదా మాజీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, రాష్ట్ర కమిటీ ఉన్నారు, లేదా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, అబ్జర్వర్ గా నేనుంటాను, అంతే రాష్ట్ర పార్టీ ఉంది. ఏదైనా కుటుంబంలో సమస్యల్ని పరిష్కరించుకోవడం, దయచేసి మంచిని ఊరంతా పంచడం, ఏదైనా ఇబ్బంది ఉంటే మానుకోవడం మధ్యన సరి చేసుకున్నామని మరొకసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ మరి ఈ రోజు ఎవరైతే ఈ యొక్క నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా మరొకమారు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.